రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టకేలకు కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేట్ను 0.25% మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. దీంతో రెపో రేట్ 6.50% నుంచి 6.25%కి దిగొచ్చింది. 2 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి కావటం విశేషం. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగుతూ వస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత రెపో రేట్ 6.25%కి చేరటం గమనార్హం. ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడంతో బ్యాంకుల్లో తీసుకున్న లోన్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయంతో రుణగ్రహీతలకు భారీ ఉపశమనం కలుగుతుంది. అందులోనూ హోం లోన్లు తీసుకున్న వారికి వడ్డీ భారం తగ్గుతుంది. నెలవారీ ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి కూడా వడ్డీ భారం తగ్గుతుంది. రెపో రేటు అనేది బ్యాంకులకు ఆర్బీఐ విధించే వడ్డీ. ఇప్పుడు ఆ వడ్డీని తగ్గించడంతో బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఇచ్చే లోన్లపై తక్కువ వడ్డీ వస్తాయి. ఆర్బీఐ నిర్ణయంతో మధ్యతరగతి వారికి మేలు జరగనుంది. రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు కేంద్ర బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకే నిధులను పొందుతాయి. తద్వారా వ్యాపారాలు, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించేందుకు వీలుంటుంది. అలాగే తక్కువ రెపో రేటుతో బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు వీలుంటుంది. తద్వారా ద్రవ్య సరఫరా పెరుగుతుంది. దాంతో ద్రవ్యత కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. గృహం, ఆటో లేదా వ్యక్తిగత రుణాలున్న ప్రస్తుత రుణగ్రహీతలు తక్కువ సమాన నెలవారీ వాయిదాల నుంచి ప్రయోజనం పొందుతారు. తద్వారా ఆర్థిక భారం తగ్గుతుంది. తక్కువ వడ్డీ రేట్లు స్థిర ఆదాయ పెట్టుబడులను తక్కువ ఆకర్షణీయంగా చేస్తాయి. మదుపరులు నిధులను ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. దాంతో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. తగ్గిన గృహ రుణ వడ్డీ రేట్లతో ఆస్తి కొనుగోళ్లు వంటివి సరసమైన ధరకే పొందవచ్చు. అంతేకాదు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా డిమాండ్ పెరుగుతుంది.